గత వైసీపీ ప్రభుత్వంపై బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాసిరక మద్యం అమ్మి ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నారన్నారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని శ్రీకృష్ణ మద్యం దుకాణం వద్ద కూటమి ప్రభుత్వం నాసిరక మద్యంను గుర్తించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తీసుకువచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. ఇక ఈ యాప్లో బాటిల్స్పై లేబుల్లు స్కాన్ చేయడం ద్వారా మద్యం నిజమైందో కాదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇవాళ మేము తప్పు చేశాం కాబట్టి మీరు కూడా అదే తప్పు చేస్తారన్నటువంటి ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం నిందారోపణలు చేస్తున్న సందర్భంలో ఈరోజు ప్రభుత్వం సురక్ష అనేటువంటి ఒక యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ఇచ్చేసి ప్రతి బాటిల్ కూడా ఇది ఒరిజినల్ బాటిలా కాదా అనేది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే అది మంచి సరైన మద్యమే అని చెప్పేసి తెలియజేసే విధంగా ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా ఈ యొక్క వైన్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేసి అధికారులందరూ కూడా కలిసి యావత్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాపాన్నైతే మూటగట్టాడో దాన్ని ప్రక్షాళన చేయడం కోసం ఈ రోజున క్యూఆర్ కోడ్ తీసుకురావడం జరిగింది. అంటే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. చెయ్యకపోగా నాసిరకమైన మద్యాన్ని తయారు చేసి అనేక వేల మంది లక్షల మంది ప్రాణానికి ముప్పు తీసుకొచ్చాడు. దానివల్ల అనేక తాలిబొట్లు తెగిపోయినాయి. దానికే కరెక్ట్గా 3 నెలల నాడు వితంతు పెన్షన్ కింద 1,00,000 మందికి మేము పెన్షన్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ ఎందుకు జరిగినాయని మనం ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలను అరికట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించడానికి మేము ఇక్కడ సమావేశం జరిగింది. అదేవిధంగా ఈ షాప్ దగ్గర ఎవరైనా కూడా మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ సురక్ష యాప్ అనేది ఒకటి ప్రవేశపెట్టింది. ఆ సురక్ష యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఆ మద్యము నాణ్యమైందా లేదా అనేది మీకు తెలుస్తుంది. అది ఒకవేళ ఏదన్నా ఫేక్ లిక్కర్ అయితే మీరు ఫేక్ అని వచ్చేస్తుంది. అప్పుడు మమ్మల్ని సంప్రదించిన మేము దాని మీద తక్షణ చర్యలు తీసుకుంటాం. కనుక పబ్లిక్ అందరికీ కూడా మీడియా మిత్రులు కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఇక్కడ మేము సురక్ష యాప్ అనేది ప్రతి షాపు దగ్గరను 2 కౌంటర్లోనూ మేము పెడతాము. పబ్లిక్ కూడా మీరు దయచేసి మీరందరూ తెలియజేయండి. మీడియా మిత్రులు ఎవరైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మన జిల్లాలో కానీ బాపట్ల జిల్లాలో కూడా ఎక్కడా కూడా నకిలీ మద్యం కానీ ఫేక్ లిక్కర్ కానీ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లేకుండా చేయాలని గవర్నమెంట్ కూడా సిద్ధత ఉంది. అదేవిధంగా ఎంఆర్పీ రేట్ల గురించి కానీ ఏదైనా మీకు ఇది వచ్చినా కూడా అనాథరైజ్డ్ సేల్స్ మీద బెల్ట్ షాపులు ఉన్నా కూడా మాకు 14405 కూడా మీరు ఫోన్ చేసినట్లయితే మేము తక్షణ చర్యలు తీసుకుంటాం. కనుక మీడియా మిత్రులు తెలుస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏపీ సురక్ష ఎక్సైజ్ యాప్ ఒకటి మనం పెట్టడం జరిగింది. దీని ద్వారా కన్స్యూమర్స్కి పబ్లిక్కి కూడా మనం తాగే లిక్కర్ నాణ్యతని హెల్త్కి సంబంధించినటువంటి చెక్ చేసుకోవడానికి పబ్లిక్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. దాని భాగంగా మనం ఈరోజు పోస్టర్స్, ప్లే కార్డ్స్, అలాగే పాంప్లెట్స్ కూడా అన్నీ మనం స్టేట్ అంతా చేస్తున్నాము. ఇది విస్తృత ప్రచారం మనకి భాగస్వామ్యంగా అందరూ ప్రజాప్రతినిధులు అందరినీ కల్పిస్తూ ప్రజల్లో మంచి అవకాశాన్ని కల్పించాలని, దీని మీద ఎలాంటి అపోహలు లేకుండా కూడా ప్రజలు నిర్భయంగా మంచి మద్యాన్ని ప్రభుత్వం సప్లై చేస్తుంది. దాని సంబంధించిన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అందరూ ఇస్తున్నాం. కాబట్టి ఈ పాత్రికేయ మిత్రులు కూడా ఇది ప్రజల వద్దకు మంచిగా తీసుకెళ్ళి ప్రజల్లో ఎలాంటి నెగిటివిటీ రాకుండా ప్రభుత్వం పట్ల కానీ ప్రజల్లో ఎలాంటి ఆందోళన లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంటు అందరం కూడా కలిసికట్టుగా మనం దీని మీద పనిచేస్తాం.